నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? విత్ ఆల్ యువర్ విషెస్ బాగున్నారు. నాగనాథ్ గారు, ఇప్పుడు చాలా మందికి శని జయంతి అంటే ఏంటో తెలియదు. సో మా కోసం శని జయంతి అంటే ఏంటి, మరియు అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని జయంతిని ఎలా వివరించారు మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా చాందిని గారు. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. శని భగవానుడు విన్నాడు. శని యొక్క జయంతి విశిష్టత ఏంటి అన్నారు. శని భగవానుడు సూర్యుడు ఛాయాదేవి పుత్రుడు. ఓకే. అంటే సూర్య భగవానుడికి ఛాయాదేవికి మధ్యలో పుట్టినటువంటి సంతానం శని భగవానుడు. ఓకే. ఛాయాదేవి ఆ పరమశివుడి కోసం తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే శని యొక్క జననం జరిగింది. కాబట్టి శని కర్మకారకుడు, అపారమైనటువంటి శక్తి సంపద కలిగినటువంటి వాడు, ఆ శివుడి యొక్క ఆశీర్వచనంతో జన్మించినటువంటి గ్రహము అని చెప్తారు. ఓకే. మనం డైలీ లైఫ్లో అనుకుంటాం చూడండి, అరే మనకి టైం బాగాలేదు, మనకి టైం అనుకూలంగా లేదు, అందరూ బాగుపడిపోతున్నారు, మనం మాత్రం అక్కడే ఉన్నాం. మనము విశ్వ ప్రయత్నం చేస్తున్నాము, మన ఫలితాలు మన చేతికి రావట్లేదు. కానీ పక్కన వాళ్ళ చూడు, మన బంధువులు చూడు, వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు, మనది మాత్రం అక్కడ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే. ఇలాంటివి మనం డైలీ వింటుంటాం. అది ఏంటి, మనము ఆశించినటువంటి జీవితము ఫలితాలు మనకి స్తబ్దంగా ఆగిపోవడము, లేదా అది పోస్ట్పోన్ అవ్వడం, అంటే డిలే అవ్వడం, జాప్యం. ఈ సందర్భాన్ని మనం ప్రతి ఇంట్లో చూస్తాం. వాళ్ళు సంపన్నులు, సెలబ్రిటీలు, ఒక ఆర్డినరీ పర్సన్ అని కాకుండా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అయితే ఇది ప్రతికూలమైనటువంటి కాలం. మనం అనుకూలమైన కాలం ఏంటి? అనుకూలమైన కాలం ఏంటంటే మనం అనుకున్నంగానే పనులు జరిగిపోతుంటాయి. మనం ఒక చిన్న ప్రయత్నం చేయగానే రిజల్ట్ మన ఫేవర్లో వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి మనం మినిమం ఎఫర్ట్ పెడితే మాక్సిమం రిజల్ట్ వస్తుంది. సో మనం పెళ్లి చేసుకోవాలంగా నింబట్టి పెళ్లి కూతురు రెడీ ఉంటుంది, లేదా పెళ్లి కొడుకు రెడీ ఉంటాడు. అఫ్కోర్స్ పెళ్లి తర్వాత అది వేరే విషయం అనుకోండి. మనం ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తాం, ఎవరికి రానిది మనకి సడన్గా మనకి లక్కీ డ్రా లాగా మనకి జాబ్ వచ్చేస్తుంది. వ్యాపారం చేయాలనుకుంటున్నాం, దానికి లోన్కి అప్లై చేస్తాం, ఆ లోన్ కూడా క్విక్గా వచ్చేస్తుంది. ఇది మనకి అనుకూల దశ కాలం, మనకి అనుకూలంగా ఉండడం. ఈ అనుకూల ప్రతికూల కాలాన్నే శనితోని జ్యోతిష శాస్త్రంలో వివరించబడింది. మీరు అన్నటువంటి శనిని జ్యోతిష శాస్త్రంలో ఎలా వివరించారు? శని జననం గురించి అనుకున్నాం. శని యొక్క తల్లి ఛాయాదేవి శివుని కోసం తపస్సు చేయడం వల్ల, కఠోరమైనటువంటి తపస్సు చేయడం వల్ల శని యొక్క జననం జరిగింది. కానీ శని జననం యొక్క కారణాన్ని జ్యోతిష శాస్త్రంలో ఎలా వివరించారు అని కూడా అడిగారు. శని అనేవాడు, మనం ఏమనుకుంటామండి, విధి, తలరాత, నా కర్మింతే, ఇలా అనుకుంటాం. చాలా విషయాలు అనుకుంటాం. కానీ విధి, తలరాత ఇవన్నీ కూడా మనం అనుకున్న దానికి అనువయించబడి అలానే దానికి గ్రంథాల్లో కూడా వివరణ అలానే ఉందా అంటే లేదు. మనము విధి, తలరాత అని ఎప్పుడు అనుకుంటామంటే, మనం మానసికంగా ఒకటి అనుకున్నప్పుడు, ఒక కోరిక కావచ్చు, ఒక ఆశయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కార్యసాధనకు సంబంధించిన ప్రణాళిక వేసినప్పుడు అది ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి మన నడవడిక అంతా కూడా ఈ ఫలితం వైపు ఉంటుంది. ఫలితం అంటే దాన్ని మనం ఎలా వాడుక భాషలో ఎలా చెప్పుకుంటామంటే, నా కర్మింతే అని చెప్పుకుంటాం, నా విధి, నా తలరాత ఇంతే అనుకుంటాం. కానీ దాన్ని బ్రేక్ చేసేవాడే శని మేడం. గుర్తుపెట్టుకోండి, శని మన నుంచి ఏది లాక్కోడు మేడం. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, ఒక శని గ్రహంలో మీకు చాణక్యుడికి ఉన్నంత చాతుర్యము, తెలివితేటలు, లౌకిక జ్ఞానము, ఊహాశక్తి ఉంటుంది. అదే శని గ్రహంలో మీకు శకునికి ఉండేటువంటి కపట బుద్ధి ఉంటుంది, వెన్నుపోటు ప్రణాళికలు ఉంటాయి, ఎవరినైనా వంచగలడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి సామర్థ్యాన్ని తన స్వార్థాన్ని కోసం వాడుకొని తను ఎదగాలని కోరుకునేటువంటి రాక్షసత్వపు లక్షణాలు కూడా శనికి ఉంటాయి. కానీ ఎంతమందికి తెలుస్తుంది? శనిలో రెండు గుణాలు ఉంటాయి. ఒకటేమో మనకి బయట ప్రపంచానికి కనిపించే ముఖం అయితే, కనిపించని ముఖం ఉంటుంది, ద షాడో సైడ్ ఆఫ్ సాటర్న్ అంటారు. అంటే ప్రపంచానికి కనిపించినట్టు ముఖం. కాబట్టి శని జననం ఎందుకు జరిగింది అంటే, శని యొక్క ప్రభావము, మనం న్యాయంగా బతకాలి. చిన్నప్పటి మన స్కూల్లో ఏం చెప్తారండి, గురువుని గౌరవించవలను, విద్యార్థులను గౌరవించాలను, తల్లిదండ్రులను ప్రేమించవలను, సమాజంలో నిజాయితీగా ఉండాలి, దేశభక్తి కోసం పోరాడాలి, దేశాన్ని ప్రేమించాలి. ఇవన్నీ ఏంటి? న్యాయము, ధర్మము, మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు, సామర్థ్యం, ఇదంతా కూడా
కేవలం మన శ్రేయస్సు కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు, మన చుట్టుపక్కల వాళ్ళ శ్రేయస్సు కోసం మనం బతకాలి అని మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. సో అటువంటి క్రమశిక్షణ రాహిత్యపు జీవితం గడిపే వాళ్ళకి మళ్ళీ క్రమశిక్షణ ఇవ్వాల్సింది ఎవరు? కాలం, టైం. మేడం, అవును. మీ పాటికి మీరు తెలివితేటలు నిన్ననే చూశారు కదా మమతా బెనర్జీ. తన పాటికి తను వెలిగిపోతాను, నేను చేసేస్తాను అనుకున్నది. సో ప్రజల నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేము. సో కాలాన్ని కూడా శాసించేసి ప్రతిదీ నా చేతిలో ఉండాలి, ప్రతిదాన్ని కూడా నేను అధికారంతో, నాకున్నటువంటి ధన బలంతో నేను దేనైనా శాసించగలను, కాలాన్ని, ఆ సృష్టికర్తను కూడా శాసించగలను అనేటువంటి స్థాయికి ఎప్పుడైతే మన అహంకారం, మన అతి విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరగెన్స్, సెల్ఫిష్నెస్ ఎప్పుడైతే అవి పతాక స్థాయికి వెళ్ళినప్పుడు ఒక్కసారి శని పైనుంచి ఇట్లా ఒక రాయేస్తాడు అనమాట. అరే నేను బతుకున్నారు, అరే మీరు నన్ను దాడిపోలేరు, అరే వేడి చేయండి అని చెప్తాడు. అంటే మీ అహంకారానికి, మీ అధర్మపూరితమైన జీవితానికి, మీలో ఉన్నట్టు రాక్షస లక్షణానికి అంటే అట్ ద సేమ్ టైం మీలో సక్సెస్ వల్ల వచ్చేటువంటి ఒక పొగరు, అహంకారం ఉంటుంది చూడండి ప్రతి ఒక్కళ్ళకి. నేను సక్సెస్ అయిపోయాను, నాకు పవర్ ఉంది, నేను ఏమన్నా చేయగలను. ఈ ఐడెంటిటీని మొత్తం గ్రిల్ చేసి ఒక మనం జ్యూస్ చేసేటప్పుడు మిక్సర్లు వేస్తాం చూడండి, దాన్ని మొత్తం ఫిల్టర్ చేసి కాలాన్ని మీకు ప్రతికూలంగా మారుస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే శని అనగానే అరే మనకి శని నెత్తున్నాడు, శని పట్టేశాడు, మనకి శ్రీరాముల వారికి కూడా పట్టాభిషేకం ఆగిపోయింది కూడా శని ప్రభావం వల్లే అని కూడా చెప్తారు మేడం. సో ఎంతో మంది రాజులు మన చరిత్రలో కూడా చాలా మంది కూడా శని ప్రభావం వల్ల వాళ్ళు ఐశ్వర్యాన్ని కోల్పోయారు, నిందలు మోసారు, వాళ్ళు చెయ్యని తప్పుకు జైలుకు వెళ్ళారు, కారాగార శిక్ష అనుభవించారు. ఇవన్నీ కూడా మనము శని ప్రభావం వల్ల అని చెప్తారు. కానీ దాన్ని సూక్ష్మంగా గమనిస్తే ఆయన ఏమి చేసినా మీలో జ్ఞానాన్ని పెంచడం కోసం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, రవిగ్రహం మీకు అహంకారాన్ని ఇస్తే శనిగ్రహం మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. సో శ్రమ కష్టము లేకుండా జ్ఞానం రాదు మేడం. మీ బాల్యం చాలా కష్టంగా పెరిగారు, మీరు చాలా కష్టాలతో పెరిగారు, అసలు తిండి కూడా లేకుండా పెరిగారు. కానీ మీకు జీవితం విలువ తెలుస్తుందా లేదా? మీకు మీరు ఏది కోల్పోతారో దాని విలువ తెలుస్తుంది. అది సృష్టి రహస్యం అది. సో శని జయంతి రోజు చాలామందికి ఏంటంటే శని తైలాభిషేకము, అఘోర పాశుపత హోమము, లేదా శని యొక్క శాంతి హోమము, కాకులకు ఆహారం పెట్టడం, ఇంతవరకే మనం సాంప్రదాయబద్ధంగా చేస్తాం. కానీ చాలా మందికి అది ఎందుకు చేస్తున్నారంటే పలానా సిద్ధాంతి గారు చెప్పారండి, పలానా పూజారి గారు గుళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, ఇవి సప్తమ శని, వీటి వల్ల మనం చేస్తున్నాము అనుకుంటారు. కానీ నిజంగా శని యొక్క పాత్ర మన జీవితంలో ఏంటి అంటే అవగాహనని పెంచడం. సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండడం అంటే ఏంటంటే సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి తను ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. అంటే సంపూర్ణ అవగాహన వేరు, ఆ పరమశివుడి యొక్క సాక్షాత్కారం వేరు అని చెప్పబడలేదు జ్యోతిషం. యువర్ కంప్లీట్ అవేర్నెస్ ఈజ్ ద అల్టిమేట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఎక్కడైతే మీరు సంపూర్ణమైన అవగాహనకు వచ్చి నిలబడతారో అక్కడే మీకు శివ సాక్షాత్కారం జరుగుతుంది అని రాసి ఉంటుంది జ్యోతిషంలో. ఆ అవగాహనని పెంచేవాడు ఎవరు? శని. సో ఎంత మంచి చేస్తున్నాడు శని మనకి, శని చెడు ఎక్కడ చేస్తున్నాడు. కానీ ఎలా శని నిందలు మోస్తున్నాడు ఇప్పుడు ప్రపంచంలో కలియుగంలో. అంటే నాగనాథ్ గారు చాలా వరకు శని అంటే చెడే చేస్తారు, మంచి చేయడు అంటారు కదా. ఇక్కడ మనకి రుజువు అవుతుంది ఏంటంటే మంచి కూడా చేస్తాడు అని. మేడం ఇప్పుడు మీరు అనుకున్నది జరగలేదు అనుకోండి, ఇప్పుడు మీరు సినిమా థియేటర్కి వెళ్ళారు, అవును, మీరు మీ ఆయన టికెట్లు అయిపోయినాయి, ఫస్ట్ వర్డ్ ఏంటి? మనం తొందరగా రావాల్సిందే కదా, మీరు తొందరగా వెళ్ళి ఉంటారు, అయినా టికెట్లు అయిపోయినాయి. అప్పుడు ఏమనుకుంటారు? మన టైం బాగాలేదు. ఫస్ట్ టైం ఇక్కడ ఉంటుంది కానీ మనం ఇక్కడ చూసుకుంటాం టైం, వాచ్ ఇక్కడ ఉంటే టైం ఇక్కడ చూసుకుంటాం మనం. సో సగటు మనిషికి తనకు ఏది కోరుకుంటే జరిగిపోవాలి మేడం. సెలబ్రిటీకైనా సగటు మనిషికైనా ఎవరికైనా కానీ తను కోరుకున్నది జరిగిపోతే అది ఆనందం. తను కోరుకుంది పెండింగ్లో ఉందనుకోండి అది దుఃఖం. సో ఇది కోరుకున్నది దక్కంగానే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోదు, అది డిలే అవ్వడం వల్ల నీకు ఎక్కడను కూడా పాతాళంలోకి వెళ్ళిపోవు. ఈ మధ్యలో ఒక జీవిత సంఘర్షణ ఉంటుంది, కాలంతో సంఘర్షణ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కాలంతో పాటు వెళ్తారు మేడం. జీవిత సారాంశం అంతా ఏంటంటే కాలంతో వెళ్ళు. మీరు చూడండి, ప్రకృతి చూడండి మేడం, సూర్యుడు కరెక్ట్గా ఉదయిస్తాడు, ఏ రోజున టైం గ్యాప్ ఇస్తాడు, చంద్రుడు కరెక్ట్ టైంకి వచ్చి వెళ్తాడు. ఋతుపవనాలు మనకు వచ్చేటువంటి కాలాలు చూడండి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం,
ఇవన్నీ వాటి వాటి టైంకి వచ్చి వెళ్ళిపోతాయి. అవును. అవునా? మనిషి ఒక్కడే ఆడికి నచ్చినప్పుడు లేస్తాడు, ఆడికి నచ్చినప్పుడు పడుకుంటాడు. అవును. ప్రపంచాన్ని మాత్రం ఆ బెడ్రూమ్లో మంచం మీద కూర్చొని ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు ఊహించుకుంటాడు. అవును. శని ఏం చేస్తాడు? కాలం రూపంలో వస్తాడు, టైం రూపంలో వస్తాడు. టైం రూపంలో వచ్చి మన నిద్రావస్థలో ఉన్నటువంటి చేతన స్థితిని మన బెడ్రూమ్లోకి పాము వచ్చిందంటే మనిషి ఎలా ఉంటాడు? అప్పటి వరకు నా నిద్రపోద్ది. అవును. సో అలా మనకి ఒక జాగృతాన్ని ఇచ్చేటువంటి గ్రహము శనిగ్రహం. ఓకే. అదే మీకు రవిగ్రహం ఏంటంటే, రవిగ్రహం మనిషికి ఒక అహంకారాన్ని పెంచుతుంది. నేను నాది అనేటువంటి అహంకారాన్ని ఇచ్చేవాడు రవిగ్రహం అయితే, ఆ నేను నాది అనే తత్వాన్ని నిర్వీర్యం చేసేవాడు శనిగ్రహం. ఓకే. సో కాబట్టి ఒక సేయింగ్ కూడా ఉంటుంది ఆస్ట్రాలజీలో, కలియుగం అంతా కూడా శని భక్తులు అవుతారు. కలియుగం అంతా కూడా అయిపోతున్న క్రమంలో అందరు కూడా శనికే భక్తులు. శనికి భక్తుడు అవ్వడం, శివుడికి భక్తుడు అవ్వడం ఒకటే మేడం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ తల్లి గారు తపస్సు చేయడం వల్ల జన్మించిన వాడు శనిగ్రహం. ఆమె ఎవరికి తపస్సు చేసింది? ఆ పరమశివుడికి చేసింది. సో కాబట్టి శని జయంతి రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, మనలో ఉన్నటువంటి బలమైన వ్యక్తిత్వము, ఓకే. సో మనలో ఉన్నటువంటి విజ్ఞానము, ప్లస్ ఇవన్నీ కాకుండా ఇంకొక వైపు ఏముంటాయి శనికి? కపటము, దుర్మార్గము, స్వార్థము, వెన్నుపోటు పడవడము, ఈ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది మీరు డామినెంట్గా ఉన్నారు? ఒకవేళ నెగిటివ్ సైడ్ మీరు డామినెంట్గా ఉంటే ఆయన యొక్క అనుగ్రహం కోసము, ఆయనకి శాంతింపజేయడం కోసం, బాబు నేను ఈ తప్పులు చేస్తున్నాను, ఈ దుర్మార్గ పనులు చేస్తున్నాను కాబట్టి నా మీద ఇంకా మరి తీవ్రమైన ప్రభావాన్ని చూపించద్దు, కాబట్టి నువ్వు శాంతించు అని ఏం చేస్తున్నారు వీళ్ళు? నువ్వుల నూనె, తైలాభిషేకం, ఇవన్నీ అఘోర పాశుపతం ఇవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎక్కడో వాళ్ళకి అంతర్లీనంగా వాళ్ళ ఆత్మసాక్షికి తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఎక్కడో ధర్మబద్ధంగా లేరు అన్న విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. తప్పు చేస్తున్నారు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళ కర్మపరంగా చేస్తారంటే, వాళ్ళ జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు, లేకపోతే కేంద్ర భావాల్లో ఉన్నాడు, సో పలానా సిద్ధాంతి గారు చెప్పారు, సో దానికోసం చేస్తారు. ఇన్ వన్ లైన్ ఓవరాల్గా చెప్పాలంటే, శని జయంతి అన్నది మన హిందువులే కాకుండా ఈవెన్ భారతదేశంలో కూడా అదొక గొప్ప పండగగా భావిస్తారు. కారణం ఏంటి అంటే, మనిషి జీవితంలో కాలంతో పాటు వెళ్ళే వాళ్ళు ఎక్కడైతే ఆగిపోతారో వాళ్ళకు వచ్చేటువంటిది ఏంటి? నిట్టూర్పు, నిరాశ, డిప్రెషన్, ఒంటరితనం, వీటికి మనిషి చాలా భయపడతాడు. తనను ప్రేమించట్లేదు, తను ప్రేమించబడట్లేదు. ఈ ఒక్క రీజన్ చాలండి, వాళ్ళకి 100 కోట్లు ఆస్తున్నా కానీ వాడు డిప్రెషన్లో పోతాడు. సో వీటి నుంచి బయటకు తీయడం కోసమే మనం సంప్రదాయాలన్నీ కూడా పాటిస్తాము. ఆ పాటించే క్రమంలోనే మనకి శని జయంతి రోజు చాలా విశిష్టంగా పాటిస్తారు. సో ఆ రోజు మీకు కిలోమీటర్ లైన్ ఉంటుంది శనీశ్వర దేవాలయాలు. ఓకే. సో శని యొక్క మూలాల్ని గ్రహించి మనం చేసేటువంటి పని, దైనందిక జీవితంలో మనం చేసే పనిలో కూడా మనం కూడా న్యాయాన్ని, ధర్మాన్ని కూడా కలుపుకుంటూ వెళ్తే మన జాతకంలో శని యొక్క స్థానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాని తీవ్రత మనకి ప్రతికూలంగా ఉండదు. ఈ విషయాన్ని శని జయంతి రోజు అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.